తెలుగుదేశం జనసేన కలిసి బీజేపీతో పొత్తును ముస్లిం ఐక్యవేదిక వ్యతిరేకించింది. విజయవాడ ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి షేక్ సలావుద్దీన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని బీజేపీకి 5 నుంచి 7 పార్లమెంటు 15 అసెంబ్లీ సీట్లను కేటాయిస్తున్నారని అనడం ముస్లిం ఐక్యవేదిక పూర్తిగా వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. చంద్రబాబు కావాలనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో భాగంగా 5 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశాన్ని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. మనం మీడియా ద్వారా చూస్తున్నాము. దీనికి పూర్తిగా ముస్లిం ఐక్యవేదిక వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ముస్లింలకు అలాగే భారతదేశంలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. అలాగే లౌకిక రాజ్యాంగంలో ఏదైతే మనకు అన్ని పార్టీలతో కలిసి మేము ప్రయత్నిస్తున్నాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఆ పొత్తులో భాగంగా ఆయన చేస్తున్నటువంటి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి కావాలని ఒక 5 ఎంపీలు గెలిపించాలని ఏదైతే అమిత్ షా అదే మోడీ గారి నినాదాన్ని ఎక్కడైతే దక్షిణాదిలో అసలు లేని పార్టీని మళ్ళీ తీసుకొచ్చి మీరు ఇక్కడ శాంతి సమరోజుగా ఉన్నటువంటి మా భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్నదమ్ముల్లాగా ఉన్న మేము హిందూ ముస్లింలు కూడా సిక్కు ఈసాయిలు కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ మతోన్మాదంలో మళ్ళీ హైదరాబాద్ లాగా ఏదైతే రాజా సింగ్ కానీ అలాగే అక్కడ ఉన్న బండి సంజయ్ లాంటి ఎంపీలు వాళ్ళకి ఏదైతే అది మాట్లాడతాం రాజ్యాంగం మీద అవగాహన లేకుండా ఎలాగైనా ముస్లింలను హిందువులను విడదీయాలనే ఒక కుట్ర కుతంత్రాలతో పనిచేసి బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు కలవడం